By 2011, we wiped out the whole underworld in Mumbai. ఈ విషయంలో పోలీసులు సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. Because Dawood Ibrahim is legitimated in Pakistan. Chota Shakil is inactive. Chota Rajan is working for government agencies. Abu Salim in jail. And we all know Arun Gowli is in politics. మిగిలిన వకీల్ భాయ్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. I'm proud to say, rather my whole department is proud to announce, there are no more bhais in Mumbai. No more bhais. అందుకే ఎన్కౌంటర్ స్క్వాడ్స్ ని కూడా తీసేయడం జరిగింది. రేపటి నుంచి మీరు ప్రశాంతమైన ముంబైని చూడొచ్చు. We made your dreams come true. आज से किसी ने क्राइम वर्ल्ड में कदम रखा तो मैं उसकी टांग तोड़ दूंगा. క్రైమ్ అనే ఆలోచన ఎవడి మైండ్ లో మిదిలినా వాటిని షూట్ చేసి పడేస్తాను. అండర్ వరల్డ్ లో ఎవ్వడు అడుగు పెట్టలేడు, పెట్టనివ్వను. అరే మామా వచ్చేసావా? వెల్కమ్ టు ముంబై. మావా ఇక్కడ రోజు లక్షల మంది దిగుతుంటారు, కానీ ఒక్కడికే అన్నీ దొరుకుతాయి. ముంబై ఒకడికి ఇవ్వడం అంటూ మొదలెడితే ఎంతైనా ఇస్తుంది. మావా ముంబైలో 10 రూపాయలకి ఫుడ్ దొరుకుతుంది, 10,000 కూడా దొరుకుతుంది. ఇక్కడ సగం మంది వడాపావు తిని బతికేస్తారు. వడాపావు ఎంతో తెలుసా? 7 రూపాయలు. మనం ఎంత అదృష్టవంతులంటే మావా, ప్రపంచంలో అతిపెద్ద ధారావాసం మనకే ఉంది. మావా నేను ముంబై వచ్చిన కొత్తలో జాబ్ లేదు, జేబులో డబ్బులు లేవు, పడుకోవడానికి జాగా లేదు. ఈ డబ్బు ఎక్కడ పడుకుని ఎవడో లేపేసేవాడు కింద. మావా నువ్వు ఎంత లక్కీ అంటే, నేను ముంబై వచ్చినప్పుడు నాకెవ్వరూ లేరు, కానీ నీకు నేనున్నాను. నీ లైఫ్ సెటిల్. ఇంకా నేను ఏదో జాబ్ చూస్తాను, మెల్లగా ఎలాగోలా బతికొద్దు. కానీ నేను మెల్లగా ఎలాగోలా బతికేటానికి రాలేదు. మరి ముంబైని పోయించడానికి వచ్చాను. ఏ ముంబై షహర్ కో करवाने आया हूं. क्या డైలాగ్ మారా మావా, అద్దర కొట్టేశావు. రేయ్ నేను ఆఫీస్కి వెళ్తున్నాను, జేబులో డబ్బులున్నాయా? ఇదిగో ఈ 100 ఉంచు. ఇంట్లో స్టవ్ ఉంది, కావాలంటే వండుకో, లేదా వీచ్ మెస్ ఉంది, తినేసి పడుకో, సాయంకాలం వచ్చేస్తాను. ఇందా ఉంచు, తీసుకో. జాబ్ ఎక్కడ చేస్తున్నావు? మాది పెద్ద ఫినాయిల్ కంపెనీరా, అక్కడ సూపర్వైజర్. ఎంత ఇస్తున్నారు నీకు? 12,000. ఏ ఈ రోజు నుంచి నువ్వు నా అసిస్టెంట్వి. నేను నీకు 25,000 జీతం ఇస్తున్నాను. ఉద్యోగం మానే. నేను ఉద్యోగం మానేలా? నేను నీ అసిస్టెంట్ నా? 25,000 జీతం ఇస్తావా? అబ్బో రే, నేను డబ్బులు పంపిస్తే కానీ ట్రైన్లో రాలేవు, ఇప్పుడు 100 ఇస్తే కానీ మధ్యాహ్నం భోజనం చేయలేవు, తిండికి తికానా లేదు. కానీ నేను నీ అసిస్టెంట్ని, నువ్వు నా జాబ్. మళ్ళీ చెప్తున్నా, నేను ముంబైని తనకొచ్చాను. నువ్వు నా అసిస్టెంట్వి, నీకు 25,000 జీతం, నువ్వు ఆఫీస్కి వెళ్ళట్లా. భయపడ్డావు మావా? అవును మామ, భయం వేసింది. మావా నువ్వే నాకు భయపడిపోతే ఈ ముంబై ఎప్పుడు భయపడాలి మావా? బయటికి వెళ్దాం చాలు. మామ నేను చూస్తుంటే భయం వేస్తుంది. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావురా? బిజినెస్. బిజినెస్? ఏం బిజినెస్ రా? క్రైమ్. క్రైమా? రే రే రే, నువ్వేదో కొంపలు ముంచేసేలా ఉన్నావు. సాయంత్రం ట్రైన్ ఎక్కిస్తాను, ఇంటికి వెళ్ళిపోరా బాబు ప్లీజ్. ఒరే రే, మనకెందుకురా ఆ డబ్బున్న వాళ్ళు? మావా మనకు కావాల్సిందే వాళ్ళు. నా మాట ఏంట్రా? ए, कौन है तू? क्या देख रहा है? पुलिस.
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఇదే కార్ మొన్న ముంబై బ్లాస్ట్ లో వాడారు. నువ్వే వాడా ఎవరికని ఇచ్చావా? No, 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 sir. This is my car. I am not a terrorist. నామ్ క్యా? Kasab. No, no, sir. I'm not that Kasab. నాకు తెలుసు నువ్వు ఆ కసబ్ కాదని. నేను లోపల దొబ్బటానికి నీ పేరు చాలా టెంప్టింగ్ గా ఉంది. చల్ 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 దాదర్ పోలీస్ స్టేషన్ చల్ చల్ చల్. Sir, मेरी बात सुनिए, sir, sir. ఓని Good morning, police station. ఏయ్ ఎట్రా వాళ్ళని చూడు. వాళ్ళిద్దరికి నేను ఎస్ఐ అని చెప్పాను. నువ్వు మళ్ళీ నేను ఏసీపీ అని చెప్పేకు. Sir, sir. ఓవర్ యాక్షన్ చేయకు. వాళ్ళిద్దరి మీద డౌట్ ఇచ్చి తీసుకొచ్చా. కార్ మన రికార్డ్స్లో ఉందన్నాను. వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి లంచం అడుగు. ఇచ్చారనుకో కొంగనా పొడకలని అర్థం. ఏమైపోతే మంచోడు. వెళ్ళి ట్రైలే ఓ. Okay, sir. రా రా సార్ 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 నాకేం తెలియదు సార్. लेकिन ये गाड़ी हमारे रिकॉर्ड में आए సార్ ప్లీజ్ ఏదో ఒకటి अरे మీరే हाथ మేనేజ్ చేయండి సార్. सर, अरे ये ताड़ा कैसा है भाई? सर प्लीज सर प्लीज सर సార్ प्लीज సార్ ప్లీజ్ अरे సార్ आओ यार, చూపించండి సార్. ए, నాకేమీ अरे, తెలియదు సార్. गलती ప్లీజ్ कर సార్ प्लीज ప్లీజ్ సార్. सर प्लीज सर पैसे दे पैसे సార్ పని అయిపోయింది సార్. ఇవాళ నుంచి ఆ కార్ని అబ్జర్వేషన్లో పెట్టు. నీ నంబర్ నాకు ఇవ్వు. అలాగే సార్. ఎంత ఇచ్చారు? 30,000 సార్. 5,000 నీ దగ్గర పెట్టుకో. సార్. మిగతా 25,000 సార్కి సార్ టచ్లో ఉండు. అలాగే సార్. నా నంబర్ ఫీడ్ చేసుకోండి సార్. సూపర్. అది నీ అడ్వాన్స్. హ్యాపీనా? నాకేం అర్థం కావట్లేదు మావా. ఈ రోజుల్లో డబ్బు ఎలా అయినా సంపాదించవచ్చు, కానీ కత్తి లాంటి ఫిగర్ని పట్టుకోవడం కష్టమైపోతుంది. అవును మావా, చాలా కష్టమైపోతుంది. నేను ముంబైని ఏల్దామని వచ్చా. ఈ రాజుకో రాణి కావాలి. కావాలా లేదా? కావాలి కదా మరి. నా రాణి ఎవరో తెలుసా? ఎవరు? ముంబై సిటీ కమిషనర్ అజయ్ భరద్వాజ్ కూతురు చిత్ర. ఏయ్, బుద్ధి లేదా నీకు? ఎన్నిసార్లు చెప్పాలి నా వెంట పడదని? వాట్? నువ్వంటే నాకు ఇష్టం లేదని ఒకసారి చెప్తే అర్థం కదా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మోయ్, మాట్లాడితే మెసేజ్లు మిస్డ్ కాల్స్. లండన్ లో మా ఆఫీస్కి వెళ్ళి నీకు నాకు ఎఫైర్ ఉందని చెప్పావంట. పరువు పోయింది తెలుసా? మా డాడీ కూడా అడిగారు ఎవరో అమ్మాయిని. అది కాదు. నోర్మై! ఫేస్బుక్ ఓపెన్ చేస్తే చాలు 100 మెసేజ్లు అని నీ. మీ ట్విట్టర్ ఓపెన్ చేయాలంటే సిగ్గేస్తుంది. ఏంటా బూతులు అసలు? ఆడపిల్లవేనా నువ్వు? మగాన్ని నేనే చదవలేకపోతున్నాను. అసలు నా ఫోన్ నెంబర్ ఎవరిస్తున్నారే నీకు? నేను రోజుకో కంట్రీ తిరుగుతూ ఉంటాను. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రిప్ ఆఫ్ మైన్ ఇస్ కాన్ఫిడెన్షియల్. అసలు నన్ను లవ్ చేస్తున్నా, నా కంపెనీ నాశనం చేయటం పుట్టావా? మీరంతా రిచ్చా సార్? మీ ఫ్రెండ్కి చెప్పు ఈ ఎదవేషాలు మానేమని. మీరెవరు? నోర్మై! ఆ ఏడు పాపు ఆపో. నేను ముంబైలో 10 days ఉంటాను. నాకు మళ్ళీ ఈ బీచ్లో కనిపించిన, మ్యారేట్ హోటల్కి వచ్చి నన్ను కలవాలని ట్రై చేసిన, ఆ లాబీలోనే పాతేస్తాను. Hey, sir. Hi, sir. Sorry, Andy. My friend ఇంత డిస్టర్బ్ చేసింది అనుకోలేదు. By the way, my name is Aisha. This is my card. You can call me anytime. నీలాంటి అమ్మాయికైతే కాల్ చేయాలనిపిస్తుంది. పోయిపోయి దానికా? చెప్పు మీ ఫ్రెండ్కి ఇలాంటి వేషాలు మానే. Okay, sir. చిత్ర పోనీవే. ఇష్టం లేనప్పుడు ఎందుకే డిస్టర్బ్ చేయడం? పాపం మంచోడు కాబట్టి పొలైట్ గా చెప్పాలి. నేను డిస్టర్బ్ చేయడం ఏంటి? అసలు వాడు పేరు కూడా తెలియదు నాకు. మరి నువ్వెందుకు సైలెంట్ కోనా? అసలు ఎక్కడ మాట్లాడించాడు నన్ను? డబ్బులు మనలాగా నోరేసుకొని పడిపోతుంటే ఏడుపు వచ్చేసింది. పుట్టిన దగ్గర నుంచి నన్ను ఎవరు అలా తిట్టలేదు తెలుసా? అది పోనీవే. రిచ్ కిడ్ నీలాంటి వాళ్ళు ఎంతో మంది వెంట పడుతుంటారు. పాపం కన్ఫ్యూజ్ అయ్యి తిట్టేసుకుంటారు. చూడు